విజయనగరం జోన్ వ్యాప్తంగా ఉన్న సమస్యలపై జోనల్ కౌన్సిల్ సమావేశమునందు యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానంపై కార్మికుల పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా జోన్ వ్యాప్తంగా సమ్మె చెయ్యాలనే తీర్మానంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జోన్ 1 విజయనగరం వారికి సమ్మె నోటీస్ మెమోరాండంను సమర్పిస్తున్న రాష్ట్ర కోశాధికారి పి.వి. మోహన్, రాష్ట్ర కార్యదర్శి జి.ఆర్. రావు, విశాఖ జిల్లా కార్యదర్శి పిళ్ళ శంకర్రావు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.ఎన్. మూర్తి, విజయనగరం మాజీ జోనల్ కార్యదర్శి ఎం.వి.ఆర్. మూర్తి, డివిజనల్ ప్రెసిడెంట్ వి.ఎస్.ఆర్. మూర్తి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మద్దిలపాలెం డిపో అధ్యక్ష కార్యదర్శులు ఎం. రొట్టిరావు, చిన్న తదితరులు పాల్గొన్నారు. జోన్ వ్యాప్తంగా సమ్మె కార్యక్రమంపై కార్మికులను చైతన్యపర్చటానికి గాజువాక డిపోకి వచ్చి నా రాష్ట్ర కోశాధికారి పి.వి. మోహన్, రాష్ట్ర కార్యదర్శి జి.ఆర్. రావు ఫోన్ చేసామనుకో, మరి వాళ్ళ ట్రాన్స్ఫర్లు ఇస్తున్నారట, మరి నీ పేరు రాసించాల్సినట్టు వద్దండి, నేను గాజువాకలో ఉండిపోతానండి. ఆడికి అక్కడి నుంచి ఎంత కిలోమీటర్ దూరం ఉంటుంది, ఇల్లు 40-50 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అయినప్పటికీ గాజువాక డిపోలో ఉండిపోతానండి. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది గాజువాక డిపోలో ఉన్నటువంటి నేషనల్ వర్కింగ్ క్యాపిటల్. మరి అటువంటి గాజువాక డిపో కార్మికులకి, ఉద్యోగులకి మేము రేపటి నుంచి 25వ తారీఖు నుంచి సమ్మెకు సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి పైనాయకులుగా రావాల్సిన ఆవశ్యకత అయితే లేదని నేనైతే భావిస్తున్నాను. మరి నేను ఎందుకు వచ్చాను, మరి మీరు ఎందుకంటే మైక్ పట్టుకొని ఇక్కడ కూర్చున్నారు, మా ముందు నించున్నారు, ఏం మాట్లాడతారు మీరు? నేనేం చెప్పబోతున్నానంటే, ఆర్టీసీలో రాబోయే గొడ్డు పరిస్థితులు మనం ఇప్పటి నుంచి యాక్టివేట్ అవ్వకపోతే